లేటు వయసులో ఘాటు ప్రేమలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న అంబానీలు ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు 68 ఏళ్ల బిల్ గేట్స్ తన లేటెస్ట్ ప్రియురాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. మరోవైపు 93 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ అమెరికన్ బిలియనీర్ మీడియా ముఘల్ రూపర్ట్ మర్దోక్ తన 5వ పెళ్లితో సంచలనం సృష్టించారు. ఇలా బిలియనీర్లు మల్టిపుల్ మ్యారేజెస్ తో కలకలం రేపుతుండగా ఇండియన్ బిలియనీర్ ముఖేష్ అంబానీ మాత్రం ఏకపత్ని వ్రతుడుగానే మిగిలిపోయారు. ఓ రిపోర్ట్. లేటు వయసులో ఘాటు ప్రేమ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న లేటెస్ట్ ట్రెండ్. మీకు తెలుసా, దిగ్గజ మీడియా వ్యాపారవేత్త ఆస్ట్రో అమెరికన్ బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ తన 93 ఏళ్ల వయసులో 5వ వివాహం చేసుకునేందుకు సిద్ధమై మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతోందంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మార్దోక్ ఎస్టేట్లో వీరి వివాహం జరగనున్నట్లు సదరు కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారని, ప్రపంచవ్యాప్తంగా సన్నిహితులందరికీ ఆహ్వానాలు పంపించారని సమాచారం. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది 2వ వివాహం. గతంలో మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్తో జుకోవాకు వివాహమైంది. అయితే కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. ఈ జంటకు దాషా అనే ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె కూడా రష్యన్ ఓలిగార్క్, అంటే రష్యాలో సంపన్నులను అలా పిలుస్తారు. అలా ఓ సంపన్నుని పెళ్లి చేసుకోవడం, విడిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆమె తల్లి జుకోవా మర్దోక్ను పెళ్లి చేసుకుంటోంది. మరోవైపు రూపర్ట్ మర్దోక్ ఇప్పటికే 4గురిని పెళ్లి చేసుకుని వారితో తెగతింపులు చేసుకున్నారు. ఆ తర్వాత గత ఏడాది 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మార్చి 17న న్యూయార్క్లోని హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు అంటూ నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. కానీ అలా జరగలేదు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్తో విడాకులు తీసుకుని 7 నెలలు కూడా పూర్తి కాకముందే ఆయన లెస్సీతో నిశ్చితార్థం చేసుకుని అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే నిశ్చితార్థమైన వారాల వ్యవధిలోనే వీరి బంధం కూడా పుటుక్కున తెగిపోయింది. లెస్లీ స్మిత్ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసౌకర్యానికి గురయ్యారని, అందుకే లెస్లీతో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక మర్దోక్ వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ను చూస్తే మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రిషియా బుకర్ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ను వివాహం చేసుకుని 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్ని పెళ్లి చేసుకుని 2013 వరకు కాపురం చేశారు. ఆమెకు విడాకులిచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ను 4వ వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన 6 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. కాగా 2వ భార్య అన్నా మరియా మన్ను విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు $1.7 బిలియన్ ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు 5వ పెళ్లికి సిద్ధమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. పైసలుండాలే గాని వయసుతో పనేంటి, సత్తా ఉంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చనే మెసేజ్ని ఇండైరెక్ట్గా ఇచ్చేశారు ఈ ప్రముఖ ఆస్ట్రేలియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ రూపర్ట్ మర్దోక్. ఇకపోతే మొన్న మన దేశంలోని బిలియనీర్ అంబానీ ఫ్యామిలీలో జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి గర్ల్ ఫ్రెండ్తో హాజరయ్యారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్. దీంతో ఆయన గారి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వేడుకల్లో బిల్ గేట్స్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ పౌలా హార్డ్తో భారత సంప్రదాయ దుస్తులతో హాజరై సందడి చేశారు. 3 రోజుల పాటు ఈ వేడుకల్లో జంటగా మెరిశారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా బిల్ గేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పౌలా హార్డ్తో బిల్ గేట్స్ ప్రేమ 2వ పెళ్లి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. పౌలా హార్డ్తో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో ఆయనే స్వయంగా తెలిపారు. గతేడాది జనవరిలో
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ను వీక్షించారు. దీంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో వీరిద్దరూ జంటగా దర్శనమిచ్చారు. బిల్ గేట్స్, పౌలా రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారని, వారిది విడదీయలేని బంధమని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తపై ఈ జంట ఇప్పటి వరకు బహిరంగంగానే స్పందించలేదు. ఈ క్రమంలో అంబానీ బాష్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో మరోసారి వీరి రిలేషన్షిప్ హాట్ టాపిక్ అవుతోంది.